జననేత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకుండా పోయి ఉంటే తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఆ వైఎస్ఆర్ పార్టీ అనేది రాకుండా పోయి ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చి ఉండదు. వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక ఎవరెవరికి ఎన్ని పదవులు ఇచ్చారు, ఏ విధంగా పదవులు అనుభవించారు, దాంట్లో నేను కూడా ఒకడు. నేను కూడా డిప్యూటీ సీఎం వరకు నాకు పదవి ఇచ్చాడు. ఎస్సీ అయినా ఎస్సీని కూడా గుర్తించి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడు. బీసీలకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడు. ఎస్టీలకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడు. కాపులకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినాడు. బీసీలకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడు. ఎందుకు ఈ విధంగా అంటున్నారంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకున్న వాళ్ళు ఏ కుటుంబస్తులు కూడా ఆయన పైన కక్ష కార్పణాలు ద్వేషం పెంచుకున్న వాళ్ళు ఎక్కడ బాగుపడినట్టు దాఖలాలు కనబడటంలా. నాకు చాలా నేను ఎక్కువగా లైక్ చేసేవాళ్ళు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి కూడా జైల్లో ఉన్నారు. ఆ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు నేను హైదరాబాద్కి పోయినప్పుడు చాలా మెంటల్ కూడా ఫీల్ అయినా. ఎందుకంటే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్గా రాజారెడ్డి దగ్గర ఉండి అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్ అన్న వరకు రావటం జరిగింది. ఆప్తుడే కాదు, ఆ కుటుంబానికి చాలా నమ్మకస్తుడుగా నమ్మిన బంటుగా కనబడినాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆయన్ని దేవస్థానం మెంబర్గా చేసేదే కాకుండా అదేవిధంగా రాజ్యసభ మెంబర్ 2 times ఇవ్వటం జరిగింది. కానీ ఈ మన విజయసాయిరెడ్డి గారు బయట పోయేటప్పుడు పార్టీని వదులుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డిది ఎక్కడ తప్పులేదు, ఆయన ఉండే సలహాదారుల వల్ల నేను దూరం అవ్వాల్సి వచ్చిందని కానీ చెప్పడం కూడా జరిగింది. మేము కూడా ఎందో ఆయనకి ఎవరి వల్ల దూరం అయినాడో అని నేను కూడా కొంత మెంటల్గా ఫీల్ అయినాను. కానీ 3.5 సంవత్సరం ఉన్నప్పుడే తన పదవిని వదులుకొని పోయిన దానివల్ల ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందో మీకు అందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి పార్లమెంటు అక్కడ కూడా మన పార్లమెంట్లో కూడా ఆయన్ని పార్లమెంటు అంటే వైఎస్ఆర్ పార్టీకి ఆయన చైర్మన్ కూడా చేయటం జరిగింది. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన నోట్లో ఆ స్టేట్మెంట్ రాకూడదు. విజయసాయిరెడ్డి ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి మత మార్పిడి చేసే కార్యక్రమాలు చేశారు, అదేవిధంగా చర్చిలకి ఇంపార్టెంట్ ఇచ్చాడు, క్రిస్టియన్ సమాజాన్ని ఎక్కువగా ప్రోత్సహించాడు, క్రిస్టియన్ చర్చిలు కట్టినాడని ఇచ్చినప్పుడు నిజంగా నేను చాలా చాలా బాధపడ్డాను. ప్రజలు కూడా ఒక తీరు ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాకు తెలిసి మా నియోజకవర్గం కాదు, త్రూఅవుట్ మన ఆంధ్రాలో ఎగ్జాంపుల్ మా నియోజకవర్గంలోనే కావాలంటే విజయసాయిరెడ్డిని రమ్మనండి. 125 అంటే టెంపుల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు ఉండేటప్పుడు 2 టెంపుల్స్ కూడా కలికిరి అండ్ ఆలత్తూరు కూడా టీటీడీలో చేర్చి పూర్తి చేయడం కూడా జరిగింది. దయచేసి వచ్చి ఒక తూరు చూడమనండి. మా నియోజకవర్గంలో ఎక్కడ కానీ చర్చ్ అనేది ఒకటి కూడా కట్టలేదు. చర్చిలకు డబ్బులు అడిగితే కూడా జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రభుత్వం ద్వారా ఒక చర్చి కూడా 10 రూపాయలు రాలా. ఎందుకు నేను ఈ విధంగా అంటున్నానంటే, నీకు ఎంత కసి కార్పణాలు ద్వేషం ఉన్నా జగన్మోహన్ రెడ్డి పైన ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. విజయసాయిరెడ్డి గారికి నేను మళ్ళీ చెప్తున్నాను, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాము. దయచేసి ఒక్క తూరి ఆలోచించుకోండి. మీరు పొలిటికల్గా ఫ్యామిలీలో ముందు పైకి రాలేదు. జగనన్న పార్టీ పెట్టకపోతే మనమంతా కూడా అధికారానికి వచ్చున్నాము. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎంపీలు అయిన వాళ్ళు, రాజ్యసభ అయిన వాళ్ళు కొంతమంది ఆయనకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినారు. మనం ఎంతసేపు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు, చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు అని కూడా పేరు పెట్టినాము.
మరి ఆ వెన్నుపోటుదారుడితో కలుసుకున్న వైఎస్ఆర్ పార్టీని వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు మీరు అదే కోవలో అదే మైండ్తో మాట్లాడటం సమాజం హర్షించదు. దయచేసి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జగనన్నని ఆడిపోసుకున్న వాళ్ళు ఎన్ని మంది ఆడిపోసుకున్నా, ఎంతమంది ఆయన పైన కష ద్వేషం పగ పెంచుకున్నా ప్రజలు ఆయన వెంట ఉండరు. పేదవాడు హృదయాన్ని దోచుకున్న వ్యక్తి ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రామారావు దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వీళ్ళకి అందరికైనా కూడా ఇంకా 4 అడుగులు ముందు వేసుకుని జగనన్న ప్రజల మన్నన పొందాడు. పేదవాడు హృదయంలో దేవుడిగా వచ్చాడు. దానికి కారణం కూడా నవరత్నాలే. దాన్ని కంప్లీట్గా చెప్పాలంటే ఈ రోజంతా కూడా పడుతుంది. దయచేసి విజయసాయి రెడ్డికి మళ్ళీ నేను చెప్తున్నాను, ఆయన పైన ఇంత పగ ద్వేషం మీకు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల. ఉన్నప్పుడు జగనన్నకి మించినోడు లేదన్నారు, జగనన్నకి మించిన నాయకుడు లేదన్నారు, మా నాయకుడు జగన్ అన్నారు. మరి ఈరోజు ఎందుకు మీరు ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారో, ఆయన పైన ఎందుకు ఇంత కష కార్పణాలు ద్వేషంతో రగిలిపోతున్నారో అర్థం కాలేదు. ఇప్పుడైనా మీ మనస్సాక్షిని ఒక్క తూరి ఆలోచించుకోండి. దేవస్థానం బోర్డులో మీరు మెంబర్ అయినారు, 2 పర్యాలు రాజ్యసభ అయినారు, మీకు ఎక్కడా చెడ్డ చేయలేదైనా. కొన్ని జిల్లాలు కూడా మీకు అప్పగిచ్చారు. కానీ జగనన్న ఆయన చేసిన మంచికి మీరందరూ కలిసి దాన్ని చెడ్డగా దూరం అయినాక లేనిపోయిన నిందలు వేస్తున్నారు. ఇటువంటి నిందలు వేస్తే మీకు మంచిది కాదు. ప్రజలు కూడా హర్షించరు, ద్వేషించుకునే కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి దయచేసి ఇటువంటి స్టేట్మెంట్లు ఇక మీద ఇవ్వకుండా ఉండాలని. ఎందుకంటే నేనంటే మంచి అభిమానం విజయసాయి రెడ్డికి. నేను ఆ మాట అంటే కూడా కొంతమంది నా పైన మళ్ళీ కసి పెట్టుకుంటారేమో. కానీ అంత క్యారెక్టర్ పెట్టుకుని ఆ కుటుంబానికి ఆ విధంగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డిని లాస్ట్ ఒక మాట అంటున్నాను, మీరు క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడైనా క్రిస్టియన్లో చేరమని ఆయన చెప్పినాడా? మరి ఆ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్లో ఉండే ఆయన వ్యవహారాలంతా మీరు చూశారు కదా. అక్కడ ఎలాంటి తప్పు లేదో అని చెప్పేసి మీరు చార్టెడ్ అకౌంట్గా పనిచేశారు. మరి జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ నాయనకి, వాళ్ళ తాతకి అటువంటి ద్వేషంగా ఉంటే మీరు అక్కడ అకౌంటెంట్గా నిలబడి ఉంటారా? పోనీ మిమ్మల్ని ఎప్పుడైనా క్రిస్టియన్లో చేరమన్నాడా? లేదా మిమ్మల్ని ఎప్పుడైనా క్రిస్టియన్ని ద్వేషిస్తున్నావని నువ్వు ఎప్పుడైనా జగనన్నని ఎప్పుడైనా ఒక మాట మాట్లాడి ఉండవా? లేనిపోని ఈ అబద్ధాలు, అన్యాయమైన స్టేట్మెంట్ ఇచ్చేదానికి స్వస్తి చెప్పాల్సిందిగా నేను విజయసాయి రెడ్డికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ, జగనన్న నమ్ముకునేది ఒకటి, ఓటర్లను దేవుడిగా నమ్ముకున్నాడు, పైన దేవుడు ఉన్నాడు, ఓటర్లు ఉండాలని నమ్ముకున్నాడు. తన జీవితంలో మంచి చేయాలని తపన తప్ప వేరే తపన లేదు. అటువంటి వ్యక్తి పైన ఇటువంటి ఆలోచన దానితో స్టేట్మెంట్లు ఇస్తూ పార్టీని దెబ్బతీసే కార్యక్రమం చేయొద్దండి. నేను తల వంచి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.